ఏవన్ శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతిక్షణం సామాన్య పక్షం. నేటి వార్తా విశేషాలు చూడండి. ఎవరైనా సరే ప్రజలకు ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలని ఒక్కసారి వారు తలుచుకుంటే అటువంటి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలకు గురైనా వాటినన్నిటినీ లెక్క చేయకుండా పట్టువదలని విక్రమార్కుళ్ళ ముందుకు సాగుతున్నారు కదిరిసాని వేణుగోపాల్. ఇతని ఎవరు? ఇతని అడ్రస్ ఏమిటి? ఇతని వృత్తి ఏమిటి? ఇతను శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రంలో చికెన్ సెంటర్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయినా కానీ ప్రజలకు ఏదో విధంగా తన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో అతను పట్టువదలని విక్రమార్కుల పుట్టపర్తి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలన్నిటినీ పరిష్కరించాలని, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పించాలని, వలస వెళ్ళిన కూలీలను తన సొంత ప్రాంతాలకు రప్పించి ఒక చిన్న పరిశ్రమ ఏర్పాటు చేయాలని అతని ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చాలనే ఉద్దేశంతో పుట్టపర్తి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇతని మాటల్లోనే మనమందరం విందాం. ప్రపంచానికి ప్రేమ, సేవ, అలాగే గుణాలు నేర్పించిన మా భగవాన్ సత్యసాయి బాబా గారు ఆశీస్సులతో, అదేవిధంగా పేద ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత నీరు, ఉచిత వైద్యం అందించిన మహానుభావుడు భగవాన్ సత్యసాయి బాబా గారు. ఆయన ఆశయాలతో, ఆయన భక్తునిగా, ఆయన నాకు నచ్చిన కొన్ని విధంగా కొన్ని దీంట్లోకి రాజకీయంలోకి రావడం జరిగింది. అదేవిధంగా సేవా గుణంతో నేను రాజకీయంలోకి రావడం జరిగింది. పుట్టపర్తి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచాలని నేను రాజకీయంలోకి రావడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రకారం మన జాతిపితలు, అదేవిధంగా భారత రాజ్యాంగం సృష్టికర్త మన అంబేద్కర్ గారి ఆశయాలతో, మన జాతిపితల ఆశయాలతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను రాజకీయం ఎందుకు వచ్చినానో, రాజకీయంలో ఎలా సేవ చేస్తానో నేను ఖచ్చితంగా అందరికీ వివరిస్తా. రాజకీయం ముఖ్యంగా యువత మేలుకోవాలనే సదుద్దేశంతో యువతలు బయటికి రావాలి. రైతులు పడ్డ కష్టం తెలుసు, ప్రతి పేదవాడు పడిన కష్టం నాకు తెలుసు. అందుకే నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నా. పేదవాడి కష్టం పేదవాడికి తెలుస్తుంది. అదేవిధంగా పేదవాడి ఆకలి ఏమిటో నాకు తెలుసు, పేదవాడికి ఏం చేయాలో నాకు తెలుసు. దానికోసమే నేను పేదవాడి ఆకలి తీర్చడానికి నేను రాజకీయాల్లోకి వస్తాను. అదేవిధంగా నిరుద్యోగులు లేకుండా చేయాలని నాకు ఉద్దేశం. దాదాపు మా నియోజకవర్గంలో దాదాపు కొన్ని వేల మంది బెంగళూరు, హైదరాబాద్ వలస పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ వలసలు నివారించి ఒక కంపెనీని తీసుకొచ్చి నల్లమాడలో ఒకటి స్థాపించి, అదేవిధంగా 6 మండలాల్లో 6 కంపెనీలు స్థాపించి నేను యువతను మేలుకొల్పి నిరుద్యోగులు బయటికి పోకుండా ఇక్కడే ఉండేటట్లు నేను సదుద్దేశంతో నేను వాళ్ళని ఒప్పించి, పెద్ద పెద్ద నాయకులను ఒప్పించి ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి స్వయం కృషి చేస్తా. అదేవిధంగా చాలా ఇవి మనోభావాలు మేనిఫెస్టోలు కొన్ని పెట్టుకున్నా. ఆ మేనిఫెస్టో ప్రకారం నిరుద్యోగ యువత అనేది పుట్టపర్తి నియోజకవర్గంలో ఉండకూడదని ఎజెండాగా పెట్టుకున్నా. అదేవిధంగా పేదవాడు ఆకలి అనేది పుట్టపర్తి నియోజకవర్గంలో ఉండకూడదని నేను ఎజెండా పెట్టుకున్నా. ప్రతి రైతు కలకలలాడాలని నేను ఎజెండాగా పెట్టుకున్నా. అదేవిధంగా ప్రతి కార్మికుడు సంతోషంగా ఉండాలని నేను ఎజెండా పెట్టుకున్నా. ప్రతి అమాలి సోదరుడు కానీ, ప్రతి ఆటో డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలు ఇప్పించేసి వాళ్ళందరి ఇళ్లలో చిరునవ్వు పూయించాలని నా కోరిక. ప్రతి ఒక్కరి ఇంట్లో, పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా చిరునవ్వు పూయించాలని నేను తపనతో, అదేవిధంగా యువకులు మేలుకో, ఇప్పుడు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు డబ్బు ఉండేవాళ్ళే కాదు, ప్రతి సామాన్యుడు కూడా నిలబడాలని చెప్పేసి రాజ్యాంగం చూపించిన హక్కు ప్రకారం ప్రతి యువకుడు బయటికి రావాలని సదుద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం. చిన్న ఉదాహరణ,
ఒక ఆటో డ్రైవర్ బాగుంటే 10 మందిని కాపాడగలుగుతాడు. అదేవిధంగా ఒక బస్సు డ్రైవర్ అయితే 50 మందిని కాపాడగలుగుతాడు. అదే ఒక విమానం తోలేవాడైతే 250 మందిని కాపాడగలుగుతాడు. అదేవిధంగా ఒక ట్రైన్ తోలే వ్యక్తి అయితే 100 మంది ప్రాణాలు కాపాడగలుగుతాడు. అదే ఒక రాజకీయ నాయకుడు బాగుంటే కొన్ని లక్షలు కాదు కుటుంబాలు బాగుపడే విధంగా కొన్ని కోట్ల జనాలను బాగుపరిచే విధంగా ముందుకు రావచ్చని నా సదుద్దేశంతో నేను వస్తున్నా. మన గాంధీ గారి ఆశయాలతో, నెహ్రూ గారి ఆశయాలతో, మన మోదీ గారి ఆశయాలతో నేను బయటకు వస్తున్నా. నేను పడ్డ చాలా కష్టాలు ఉన్నాయి. అవన్నీ నేను మీ ముందు చెప్పబోతా. ఖచ్చితంగా నేను పడిన కష్టం ఎవరూ పడకూడదనే నేను రాజకీయాల్లోకి వచ్చా. నేను పడిన కష్టం ఏ సోదరుడు పడకూడదు, పగవాడు కూడా నా పడిన కష్టాలు పడకూడదని నేను రాజకీయాల్లోకి వచ్చా. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా, ప్రతి ఒక్కరికి సేవ చేస్తా. ఈ జీవితం ప్రజాసేవకు అంకితం చేస్తా. నన్ను పుట్టించిన నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నన్ను నమ్మిన నా గురువుల సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా. నన్ను పెంచిన నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నేను ఈ విశ్వం సాక్షిగా, నేను నడిచే భూదేవతల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నన్ను నమ్ముకున్న మిత్రులు, నన్ను నమ్ముకున్న అందరి ఇళ్లలో కూడా సంతోషం కూర్చాలని ప్రమాణం చేస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్. మీరు రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? నా రాజకీయ కార్యకర్తగా నేను దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేసిన. కొన్ని రాజకీయ పార్టీలకు కూడా చాలా విలువైన కార్యకర్తగా పనిచేసిన. అందుకే కార్యకర్తగా పనిచేసి ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే సదుద్దేశంతో నేను రాజకీయంలోకి రావడం జరిగిందన్న. మీరు ఇదివరకు ఏమన్నా సామాజిక కార్యక్రమాలు చేశారా? అన్న చాలా సేవా కార్యక్రమాలు చేసిన, నా తోచిన సాయం చేసిన, ప్రజలకు సాయం చేసిండే చెప్పుకోకూడదు అన్న. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా భవిష్యత్తులో కొన్ని వేల మందికి, లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఆశతో నేను బయటకు వస్తున్నా. దాదాపు నేను చెప్పకూడదు కానీ జీవితాలు చాలా మార్చాలని నేను యువత చాలామంది మద్యం మత్తులు ముసిగిపోతున్నారు. యువతను బయటికి తీసుకొచ్చేసి నిరుద్యోగం నిర్మూలించాలని ఎజెండాగా పెట్టుకున్నా. ఖచ్చితంగా అది చేస్తానన్నా. ప్రతి మండలంలోనే మీరు ఒక కంపెనీ ఏర్పాటు చేస్తామంటే అది సాధ్యమైన పనేనా? ఖచ్చితంగా సాధ్యమేనా. మానవుడు అనుకుంటే ఖచ్చితంగా సాధ్యమైన పనేనా. ప్రపంచానికి ఆదర్శ గురువు అయినాడన్న మన భగవాన్ సత్యసాయి బాబు గారు. ఆయన కూడా ఒక్కడే. ఖచ్చితంగా మనం అనుకుంటే ఖచ్చితంగా నేను 100 కోట్లు సంపాదించాలా, 2000 కోట్లు సంపాదించాలనుకుంటే ఆ ఆస్తులు పెరుగుతాయి తప్పితే అవి పెరగవన్నా. ఖచ్చితంగా ఎజెండా పెట్టుకుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఖచ్చితంగా ప్రతి కంపెనీ కాదన్నా, 6 కంపెనీలు కాదన్నా 12 కంపెనీలని తీసుకొచ్చే దమ్ము ధైర్యం నాకుందన్న. నేను ఒక యువకుడిగా నేను ఇంకోటి చెప్తున్నా. ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే వీళ్ళైతే స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిని. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర, ఇప్పుడు జగన్ సార్ దగ్గర కానీ, చంద్రబాబు సార్ దగ్గర కానీ వీళ్ళు డైరెక్ట్ పోయే ధైర్యం దమ్ము లేదు. నేను రేపు పొద్దున రాజకీయాల్లో గెలిస్తే ఎవరినైనా, జగన్ సార్నైనా అడుగుతా, మోదీ సార్నైనా అడిగి నెరవేర్చుకుంటా. ఇట్లా రాజీవ్ గాంధీ గెలిచినా కూడా ఖచ్చితంగా పోయి మా మండలానికి, మా నియోజకవర్గానికి ఇది కావాలనే దమ్ము ధైర్యంతోనే నేను బయటకు వచ్చినన్న. ఊరికే రాలేదన్న రాజకీయంలో. ఖచ్చితంగా నేను సాధిస్తానన్న. ఫైనల్గా మీరు ప్రజలకు ఏం సేవ చేయాలనుకుంటున్నారు? ఫైనల్గా ప్రజలలో ప్రతి ఇంట్లో చిరునవ్వు పూయించాలనే నా ఉద్దేశం అన్న. చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. మా నియోజకవర్గంలో అయితే చాలామంది వలసలు పోయినారు. దాదాపు కేరళకు పోయి అడుక్కుంటున్నారు మా నియోజకవర్గంలో ప్రజలు. అటువంటి పరిస్థితి రాకూడదు. ప్రతి పేదవాడికి పని కల్పిస్తే చాలు, అతనికి పోయే అవసరం ఉండదు. ఇక్కడ ఉండే పేదవాడికి ప్రతి కనిపిస్తే ప్రతి చిన్న వ్యాపారస్తుడు బతుకుంటాడు, ప్రతి కార్మికుడు బతుక్కొని కొంతమందికి ఉపాధిగా అయిపోతుంది. అందువల్ల నేను ఎజెండాగా పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చానన్న. ఇప్పుడు ఇతర పార్టీలు చాలా వరకు ప్రచారం చేస్తుంటారు, మీరు వెళ్ళారా లేదా అన్న? ప్రచారంలోకి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. మొన్నటి నుంచి రేపు పాదయాత్ర ముగించుకొని ప్రజల్లోకి వెళ్తా. ప్రజల్లో ప్రతి ఒక్కరిని కష్ట సుఖాలు తెలుసుకుంటా. నాకు తెలుసు కానీ ప్రతి కష్టము, కాకపోతే వాళ్ళు ఇంకా కష్టాలు పడేటివన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి నా జీవితం ప్రజాసేవ కోసమే అంకితం చేస్తానన్న.